మీట్ పెట్టిన ప్రతిసారి తడబట్టమే అతను. 2.0 లేదు, 0.2 లేదు. 2.20 కాదండి, 20.0 చేసినా కూడా ఆయన ఏం చేయలేడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తాము. పులివెందులో కూడా జనసేన జెండా ఎగరవేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి బృందం ఎక్కడ ఉంది? సిద్ధార్థ రెడ్డి గారు అన్నారు జగన్ ఆర్మీ ఉంది అని చెప్పి. ఎక్కడ ఆర్మీ? 0.4 కాదు 5.0 వచ్చినా కూడా ఏమి జరగదండి. ఆడ ఏం లేదు అక్కడ చెప్పుకోవడానికి కూడా. జోక్ అండి అది. ఇంకా అయిపోయింది అతనికి ఒక విధంగా మాట్లాడుతుంటే మీరు చూసే ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి తడబట్టమే అతను. 2.0 లేదు, 0.2 లేదు. అది నాకు తెలిసి 11 నుంచి 2కి వస్తాయి అనుకుంటున్నాను నేను. అతని ఉద్దేశం 2.0 చూసామండి. ఆ 11 కూడా తీసేసి పక్కన అంటే 2 తీసేసి 0 పెట్టుకుంటారేమో అనేది. అదే 2.1 అన్నారు కదా, ఆ 2 కలిపి మైనస్ చేసేసి 0 పెట్టుకుంటారేమో అని ఒక, ఎందుకంటే అప్పుడు ఏమన్నారు 151 అన్ని మొత్తం మావి అన్నట్టు 175 మావి అని ఏమంటారు బల్ల గుద్ది చెప్పారు. ఇప్పుడు అలాగే చెప్తున్నారు. పక్కన 0 మిగులుతుందేమో అనుకుంటున్నాం మేము, అంతే అండి. 2.20 కాదండి, 20.0 చేసినా కూడా ఆయన ఏం చేయలేడు. 11 నుంచి 1కి సిద్ధమవుతున్నాడు ఆయన. 11 స్థానాల నుంచి లాస్ట్కి ఆయన ఒక్క స్థానంలో ఆయన గెలవడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. జనసేన గట్టి పోటీ కూడా ఇస్తుంది ఈసారి మన జగన్మోహన్ రెడ్డికి అని చెప్తున్నాను, తెలియజేసుకున్నాను. పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తాము. పులివెందులో కూడా జనసేన జెండా ఎగరవేస్తామని చెప్పి ధీమాగా చెప్పుకుంటాం. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 2.0తో వస్తే నందికొట్కూరు నియోజకవర్గానికి ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మీరు ఆల్రెడీ వినింటారు పేరు. ఇప్పటి వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఎలక్షన్స్ అయిపోయి సంవత్సర కాలం అవుతా ఉంది. నందికొట్కూరులో ఎప్పుడైనా కనిపించినాడా? ఇప్పటి వరకు ఎవరికైనా కనిపించినాడా? 2.0 వస్తేంది, 20.0 వస్తేంది, రావడానికి కూడా భయపడుతున్నారంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు గ్రహించాలా. ఒక్క సీటుతో జనసేన పార్టీ రోడ్ల మీదకి ఎక్కి జగనన్న కాలనీలో రోడ్లు ఎన్నో ధర్నాలు యుద్ధాలు చేసినటువంటి మనం చూసాం. అలాంటి పరిస్థితులను ఈరోజు 11 సీట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి బృందం ఎక్కడ ఉంది? సిద్ధార్థ రెడ్డి గారు అన్నారు జగన్ ఆర్మీ ఉంది అని చెప్పి. ఎక్కడ ఆర్మీ? కనపడటం లేదు. అంటే అన్యాయం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. అన్యాయం చేసి అక్రమాలు చేసి దౌర్జన్యాలు చేసినప్పుడు వచ్చే ధైర్యము మనము నిరాశతో ఓడిపోయిన సమయంలో ఆ ధైర్యం అనేది ఖచ్చితంగా కోల్పోతాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడైనా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే బయటికి వచ్చి క్వశ్చన్ చేయడానికి కూడా భయపడుతున్నారంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అట్లాంటివి. వాళ్ళు నిజాయితీగా పరిపాలించింటే ఈరోజు ఎవరికి భారతదేశంలో స్వతంత్ర భారతదేశం ఇది. ఎవరు కూడా భయపడుతున్నారంటే తప్పు చేశారని అర్థం అండి. 2.0 కాదు 20.0 వచ్చినా కూడా ఏమి కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 0.4 కాదు 5.0 వచ్చినా కూడా ఏమి జరగదండి. ఆడ ఏం లేదు అక్కడ చెప్పుకోవడానికి కూడా. ఆయన తట్టముట్ట సత్తుకొని వెళ్ళిపోయేసి పార్ట్ టైం పొలిటీషియన్గా బెంగళూరులో ఉంటూ ఇక్కడ తన ఉనికిని చాటుకోవడం కోసం ఒక శవం కోసం ఎత్తుక్కుంటూ రాజకీయం చేస్తున్నాడు. శవాలు దొరికితే వస్తాడు, షో ఆఫ్ చేస్తాడు. అక్కడ ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడు, కేవలం ఎలా విమర్శ చేయాలి, ఈ విమర్శ చేయడానికి ఒక శవం కావాలి, ఆ శవం ఎత్తుక్కుంటూ పోవడం. మొన్న చూశారు మా రోజా గారు ఎంత ఓవరాక్ట్ చేస్తున్నారు తిరుపతిలో. సనాతన ధర్మ పరిరక్షకురాలిగా ఆమె ఒక మధ్యలో టచ్అప్లు అండి, ఆ టచ్అప్లు చేసుకుంటూ వచ్చారు. ఇటువంటి వాళ్ళు పొలిటీషియన్స్గా ఉంటే ఎంత నాశనం అవుతుంది రాష్ట్రం అనేది గత ప్రభుత్వం చూసింది. కాబట్టే ప్రజలు మార్పు కోరి ఈరోజు మాకు పట్టం కట్టారు. సో ఇటువంటి వాళ్ళు 2 పాయింట్ కాదు 7 10 పాయింట్ వచ్చినా ఏం కాదు. రాబో రోజు ఒక సింగిల్ సీట్కి పరిమితం కాబోతుంది వైసీపీ. కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే కనపడతాయేమో. నాకైతే ప్రజల్లో కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజల్లో నిరంతరం ఉంటున్నారు. ఒక డిప్యూటీ సీఎం పదవికి ఒక హోదాని కల్పించారు. మీ పార్టీలో రబ్బర్ స్టాంపులు డిప్యూటీ సీఎం అంటే. మా పార్టీలో మా కూటమిలో ఒక అర్హత, దానికోసం ఒక ఫైట్ జరిగేలాగా అయింది. సో అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తన సొంత బిడ్డకి ఒక ఆపద జరిగినా కూడా ప్రజలే ఇంపార్టెంట్ అని నిలబడి ప్రజలకు ఇచ్చిన మాట కార్యక్రమాలు పూర్తి చేస్తే తన బిడ్డ దగ్గరికి వెళ్ళాడు. అటువంటి నిస్వార్థమైన నాయకుడికి నీలాంటి యూట్యూబ్ రోజా నువ్వు కూడా మాట్లాడుతున్నావు అని చెప్పడం తప్ప ఇంకేం చెప్పలేను.